తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జేపీ గారు ఇప్పుడు ఎన్డీఏకి మీరు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో బాగా గత 2 రోజుల నుంచి బాగా ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి. జేపీ గారు ఎన్డీఏకి ఎటువంటి నేపథ్యంలో, ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వచ్చింది? మంచి ప్రశ్న. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు చూస్తే నిజాయితీగా మాట్లాడుకుందాం. 25 ఏళ్లుగా నేను ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాక దేశంలో చేసిన పోరాటం నిరంతరం ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేయటం, పరిపాలన బాగు చేయటం. సరే, ఉన్నంతలో అతి ఎక్కువ మార్పులు తీసుకొచ్చిన వాళ్ళని నేను లోక్సత్తా ఉద్యమం. కానీ దేశ అవసరాలతో పోలిస్తే తీసుకొచ్చిన మార్పులు చాలా స్వల్పం. నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. మౌలికమైన మార్పులకి ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఏమిటి మౌలికమైన మార్పులు? ఒకటి, రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యీకరించడం, సొంత ఆస్తులుగా చలామణవుతున్న చాలా మేరకు. 2, ఎన్నికల వ్యవస్థను మార్చడం. ఈ డబ్బు పంపిణీ, ఈ కులాల పేరుతో సమీకరణ అవసరం లేకుండా ఎన్నికల్లో నిజాయితీ పరులు, సమర్థులు సరైన పద్ధతులతో నెగ్గే అవకాశం కలిగే ఎన్నికల వ్యవస్థ రావటం. 3, అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించడం. 3వ అంచె ప్రభుత్వానికి సర్వాధికారాలు ఇచ్చి జవాబుదారితనం రావడం. దానికి ఈ దేశంలో కేరళలో తప్ప ఎక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అన్ని పార్టీలు అదే వరుస ఉన్నాయి. 4, చట్టబద్ధ పాలన. రోజు మనం ఫిర్యాదులు చేస్తున్నాం, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, ప్రత్యర్థులు గందరగోళం చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు. దీనిలో కొన్నైనా వాస్తవాలు ఉన్నాయి. కానీ నన్ను అరెస్ట్ చేస్తే నేను విమర్శిస్తున్నాను, ఆయన అరెస్ట్ చేస్తే ఆయన విమర్శిస్తున్నాడు తప్ప, మేము అధికారంలోకి వచ్చి ఇదిగో ఈ మార్పుల్ని తీసుకొచ్చి చట్టబద్ధ పాలన సరిగ్గా ఉండేట్టుగా, ఎవరిని ఇష్టం వచ్చినట్టు చేయకుండా, బడితున్నాడితే బరి కాకుండా చేస్తామనేది ఒక్క ప్రతిపాదన కూడా లేదు. కాబట్టి మౌలికమైన మార్పులకి ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదు. మరి దేశానికి ఏమిటి ఆశాకిరణం? మన యువతకి, మన సామాన్యులకి, మన పేదలకి ఏమిటి భవిష్యత్తు? ఒకటి ఉన్నది, ఆర్థిక ప్రగతి. ఆర్థికంగా పెరిగితే, సంపద పెరిగితే, పెట్టుబడులు పెరిగితే, మౌలిక సదుపాయాలు పెరిగితే, ఉపాధి కల్పన జరిగితే, నైపుణ్యం పెరిగితే, ఆదాయాలు పెరుగుతాయి, పేదరికల నుంచి బయటపడతాం. సంక్షేమం ఖచ్చితంగా అవసరం. సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యంలో సామాన్యుల కష్టాలని తాత్కాలిక కొంతనే సరిదిద్దకుండా మనం పరిపాలన చేయలేం, సమాజాన్ని కలపలేం. కానీ సంక్షేమమే పరిపాలన అన్న రీతి కొనసాగుతోంది దేశంలో. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు సంక్షేమం తప్ప ఇంకోటి. కాంగ్రెస్ పార్టీ వారు మొన్నో వెలువరించారు చూడండి. వాళ్ళు చాలా కొన్నిసారి హాస్యాస్పదమే ఉన్నాయి. పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయంటే లీక్ కాకుండా చట్టం తెస్తారట. పరీక్ష పేపర్ లీక్ చట్టం తెస్తారు అంటే అది సరే హాస్యాస్పదం. మిగతావి చూస్తే అసలు మన వనరులు ఏమిటి, మన భవిష్యత్తు ఏమిటి, పెట్టుబడులు ఎట్ట కావాలని అవగాహన లేకుండా అన్నీ ప్రజాధనాన్ని అలా ఇచ్చేస్తాం. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు చెప్పరు, ఆర్థిక అభివృద్ధి బాటలు చెప్పరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి పరాకాష్ట. గత 5 ఏళ్లలో సంక్షేమం తప్ప అభివృద్ధిని గురించి కనీసమైన ధ్యాస కూడా లేదు. ఆర్థిక అభివృద్ధిని గురించి సంక్షేమం అవసరం, కానీ సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయకపోతే, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే, అప్పు తీసుకొచ్చే డబ్బులు ఆస్తులు పెంచడానికి ఉపయోగించకపోతే, తాత్కాలికంగా ఖర్చు పెట్టడం, లేకపోతే మరి పరిపాలన సంబంధాన్ని ఖర్చు పెట్టడం, ఈ సంక్షేమాన్ని పంచడం, అప్పు చేసిన డబ్బుతో ఆ పప్పు కొడి తింటే భవిష్యత్తు వల్లకాడైపోతుంది. మన పిల్లల భవిష్యత్తు చాలా గందరగోళంలో పడుతుంది. ఎందుకంటే అప్పులు తీర్చాల్సింది ప్రజలు. కాబట్టి ప్రజలకు అర్థం కావాలి, ఈ సంక్షేమం అనేది మన హక్కు, మన పన్ను డబ్బులను చూస్తుంది. కానీ ఎవరో కూడా వాళ్ళ సొంత సొమ్ము తాకట్టు పెట్టి మనకి ఇవ్వట్ల. వాళ్ళకి మనం కృతజ్ఞులుగా లేవు, వాళ్ళు మన కృతజ్ఞులుగా ఉండాలి. మనం ఓటేసి మనం కూర్చోబెట్టింది మనం ఆ ఓటేసి కూర్చోబెట్టకపోతే 180 మందికి బయట ఎవరు పట్టించుకునే వాళ్ళ గురించి, నిజాయితీగా ఆలోచించండి, 2 మనిషి పట్టించుకునే వాళ్ళ గురించి. పన్నులిచ్చి పోషిస్తోంది మనం. కాబట్టి ఎవరెవరికి కృతజ్ఞులు కాదు. సంక్షేమం అవసరం, కానీ ఎల్లకాలం సంక్షేమమే ఉంటే అభివృద్ధి లేకుండా, ఆర్థికంగా ప్రగతి లేకపోతే, సంపద సృష్టి లేకపోతే, మనందరికీ సంపద సృష్టిలో అవకాశం లేకపోతే, ఆదాయాలు పెరగకపోతే ఎల్లకాలం మంది పుచ్చుకునే 20 ఏళ్ళు గడిచినా కూడా. ఆంధ్రప్రదేశ్లో ఈ తప్పుని గమనించకుండా ఇది చాలా గొప్పగా చిత్రిస్తున్నారు. అదేమంటే సంక్షేమం తప్ప ఇంకేం లేదు, సంక్షేమం కాదు అభివృద్ధి కావాలనే వాళ్ళంతా కూడా ద్రోహులు. ఇది ఒక 2 వర్గ పోరాటం అన్నట్టుగా పోతకాలం కమ్యూనిస్ట్ పార్టీలు సాయుధ పోరాటం రోజుల్లో వర్గ పోరాటం అనేవాళ్ళు. ఆ రకమైన భాష వాడుతున్నారు.
ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, 1000 కిలోమీటర్ల తీరం ఉన్న రాష్ట్రం, 60-70 ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక విద్య, నైపుణ్యం, పెట్టుబడి పెట్టే సంస్కృతి, పోటీ పడే సంస్కృతి, దేశ విదేశాలకు వెళ్ళి ప్రతిభను చూపెట్టినటువంటి వాళ్ళు లక్షల మందిగా ఉన్నటువంటిది, సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా తాత్కాలికంగా ఎన్నికల్లో గెలిస్తే చాలన్న భావనతో ఏ పార్టీ ప్రవర్తించినా కూడా అది రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదకరం. అంటే జాతీయ స్థాయిలో అందుకు మీరు ఎన్డీఏకి కాబట్టి జాతీయ స్థాయి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని పాటించడం ఇవి అత్యవసరం. దానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి పక్షాలు దానికి కట్టుబడున్నాయి. అంటే రెండు మీరు ఇక్కడ జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలని విమర్శిస్తున్నారు, వాళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార పక్షాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ విధానాలు ఆ విధానాలు సంక్షేమం వరకు ఈ తప్పప్పుడు ఒక్కరు కూడా ఆర్థికాభివృద్ధికి మనం ఏం చేయాలి, ఇవాళ జరుగుతున్న దానిలో పొరపాట్లే ఉన్నాయి, దానివల్ల సరిదిద్దాలి, మరింత ఏం చేస్తామన్న మాట లేకుండా ఇంకా సంక్షేమం అంటే ఏంటి, తాత్కాలికమైన వ్యక్తిగత ప్రయోజనాలను చేకూర్చేది, అది అవసరం. కానీ అభివృద్ధి అంటే ఏంటి, దీర్ఘకాలిక సామూహిక ప్రయోజనాలను చేపట్టేది. ప్రభుత్వం అనేది మంది ప్రయోజనాలని కాపాడడం కోసం. అసలు రోడ్లకు ప్రస్తావన లేకుండా వర్షం వస్తే వరదలు వస్తుంటే, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలుస్తూ ఉంటే, మీకు సహజ వనరుల అభివృద్ధి లేకుండా ఉంటే, ఉత్పాదకత పెంచకుండా ఉంటే, సంపద పెరగకుండా ఉంటే ఏంటి బేదరికన్నా పెంచేది మనం? అది సమస్య. ఓకే, జేపీ గారు, మీరు మోడీ గారిని చూసి ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే చంద్రబాబు గారిని చూసి ఎన్డీఏకి సపోర్ట్? ఇద్దరికీ అభివృద్ధి విషయంలో ఒకటే పంథ. రాజకీయంగా గొడవలు అంటే మనకు అనవసరం. మోదీ గారికి గతంలో వాజ్పేయి గారికి ఉన్నట్టుగా, కొంతమేరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా, అంతకుముందు నరసింహరావు ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఒక ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధికి కాస్త ప్రత్యేకమైన పేరు చెప్పినది స్పష్టమైన అవగాహన ఉంది. ఈ 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, కష్ట సమయంలో కరోనా ఉన్నా కూడా, కరోనా సమయంలో ప్రపంచం అంతా దిగాలు పడింది, అప్పులు పెరిగినాయి, దాని నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కానీ, మరి పెట్టుబడిని ప్రోత్సహించడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేయడం కానీ, దేశ విదేశాల నుంచి అవకాశాల నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేయడం కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం జరుగుతుంది. పొరపాటు ఉంటాయి కానీ స్పష్టంగా ఒక వ్యూహం కనిపిస్తుంది, నిరంతరం అభివృద్ధి గురించి ధ్యాస కనిపిస్తుంది, మౌలిక సదుపాయాలు శరవేగంగా మెరుగుపడుతున్నాయి, పెట్టుబడులు పెంచడం కోసం విశ్వ ప్రయత్నం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నేను విమర్శించడం ఇంకెవరు విమర్శించుంటారు, అధికార కేంద్రీకరణ కానీ మిగతా విషయాలు అది వేరు. కానీ అభివృద్ధి విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్ నగరం కావచ్చు, లేకపోతే సంక్షోభ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 దాకా వనరులు లేకపోయినా కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి, ప్రతి జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి, మరి కియా లాంటి కంపెనీలు తీసుకురావడం దగ్గర నుంచి, మరి శరవేగంగా మరి పోలవరం పూర్తి చేసే ప్రయత్నం దగ్గర చూస్తే ఈ రెండు పార్టీల వారు కూడా ఇద్దరు కూడా ఖచ్చితంగా అభివృద్ధికి వాళ్ళ మాటలకు కేవలం మాటల వల్ల కాదు, వాళ్ళ చేతల వల్ల మనకి ఆ విశ్వసనీయత ఉన్నది.